బ్రేకింగ్ న్యూస్ జనవరి 1 నుంచి అందుబాటులోకి ఎన్ఐసి పోర్టల్ రానుందని తెలుస్తోంది. డిసెంబర్ 31తో టెరాసిస్ గడువు ముగియనుంది. జనవరి 1 నుంచి ఎన్ఐసి పోర్టల్ పూర్తి స్థాయిలో నిర్వహిస్తుంది. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్కు ధరణి పోర్టల్ పూర్తి వివరాలు ట్రాన్స్మిట్ చేయనుంది టెరాసిస్. దీంతో ఫోరెన్సిక్ ఆడిటింగ్ పై సర్కార్ సీరియస్ యాక్షన్ ప్లాన్ కు రెడీ కానుంది. ఈ తరుణంలో రెవెన్యూ శాఖ అధికారుల్లో గుబులు మొదలైంది. రాత్రికి రాత్రే వందల ఎకరాలు కొల్లగొట్టారని ఇప్పటికే ప్రభుత్వ పెద్దలు స్పష్టం చేశారు. రైట్, అందుబాటులోకి రానున్న పోర్టల్ సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, ఓవర్ టు యు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత భూ సంస్కరణల పేరుతో ఆర్ఓఆర్ చట్టం తీసుకొని రావడం జరిగింది. రాష్ట్రంలో వ్యవసాయ భూములు, వ్యవసాయేతర భూములు ఏ మేరకు ఉన్నాయి, పట్టాదారు పాస్ పుస్తకాలు ఎన్ని అందుబాటులో ఉన్నాయి, కలిగిన వారు ఎంతమంది ఉన్నారో, అంటే భూ హక్కులు భూ యాజమాన్యులు అయి ఉండి పట్ట పాస్బుక్ లేని వారు ఎంతమంది ఉన్నారని చెప్పేసి కూడా ఆర్ఓఆర్ చట్టంలో భాగంగా అయితే ధరణి పోర్టల్ తీసుకొని రావడం జరిగింది. ధరణి పోర్టల్లో అనేక ఇబ్బందులు ప్రజలు ఎదుర్కోవడం జరిగింది. దాదాపు పట్టా పాస్బుక్ అంటే భూ యాజమాన్యులు అయి ఉన్నా సరే పట్టా పాస్బుక్ రాక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అదేవిధంగా ఎవరైతే ల్యాండ్ ఓనర్స్ ఉంటారో ఆ ల్యాండ్ ఓనర్లకు సంబంధించి ఎక్కువగా భూమి వచ్చిందని చెప్పేసి దరఖాస్తు చేసుకున్నా కానీ సరే ఉన్న భూమి కూడా పోయిన పరిస్థితి ఉండేది. దీంతో రైతులు చాలా వరకు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భూములు కూడా చాలా వరకు కూడా అన్యకాంతరం అయ్యాయని చెప్పేసి కూడా ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన గోడు వెలువించుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క ధరణి పోర్టల్ని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పేసి కూడా స్వయానా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనాడు పాదయాత్రలో చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సంస్కరణలు అంటే ఆర్ఓఆర్ చట్టాన్ని నూతన ఆర్ఓఆర్ చట్టాన్ని ప్రవేశపెడుతూ కూడా ఈ యొక్క ధరణి స్థానంలో భూభారతి పోర్టల్ తీసుకురావాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావించి ఇప్పటికే అసెంబ్లీ సమావేశాల్లో అయితే ప్రవేశపెట్టడం జరిగింది. దాంట్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండబోతోంది, ఇకపై ఎంత క్లారిటీగా ఉండబోతోంది ఇక్కడ అంత ఇన్ఫర్మేషన్? అయితే ఇప్పుడు గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఈ యొక్క ఆర్ఓఆర్ చట్టం అయితే ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ఆర్ఓఆర్ చట్టం ఆమోదం కోసం అయితే గవర్నర్ బిల్లు ఆమోదం కోసం అయితే పంపడం జరిగింది. అయితే ఈ యొక్క ధరణి పోర్టల్కి సంబంధించి ఇప్పటి వరకు కూడా టెరాసిస్ అనే ప్రైవేట్ సంస్థ బాధ్యతలు నిర్వహించడం జరుగుతుంది. అయితే డిసెంబర్ 31న ఈ యొక్క బాధ్యతలు అంటే మీ యొక్క గడువు పూర్తవడంతో కూడా ఈ బాధ్యతలు మొత్తం కూడా నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఈ యొక్క ప్రభుత్వ సంస్థ అయితే నిర్వహించనున్నది. అయితే ఈ నేపథ్యంలోనే కూడా ఇప్పటికే టెరాసిస్ సంబంధించిన సంస్థ కూడా మొత్తం కూడా ఈ యొక్క డాటా ఏదైతే ధరణి డాటా ఉంటుందో ఆ ధరణి డాటా మొత్తం కూడా ఈ యొక్క ఎన్ఐసికి అయితే అప్పచెప్పడం జరిగింది. ఈ డాటా అప్పచెప్పడం నేపథ్యంలో హరికృష్ణ, ఈ భూభారత్ గనక వస్తే అప్పటి ప్రభుత్వ హయాంలో కావచ్చు, గతంలో ధరణి టైంలో ఎవరైతే అధికారులు లోపభూయిష్టంగా భూముల బదలాయింపు జరిపారో వారందరిపై చర్యలు ఉంటాయని గుబులు మొదలైనట్టుగా తెలుస్తోంది. దీని గురించి చెప్పండి. ఎస్ అయితే ఈ యొక్క అంటే ఏదైతే డాటా ట్రాన్స్ఫర్ చేశారో డాటా ట్రాన్స్ఫర్ చేసిన నేపథ్యంలో కూడా ప్రభుత్వం ఫోరెన్సిక్ ఆడిటింగ్ నిర్వహించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే రెవెన్యూ అధికారులు అయితే గుబులు చెందుతున్నారు. ఎందుకంటే గతంలో అర్ధరాత్రి 12 గంటలకు కూడా ధరణి యొక్క పోర్టల్ లాగిన్ అయ్యి వారు భూములు ట్రాన్స్ఫర్ చేశారు. చాలా వరకు కూడా నిషేధిత జాబితాలో ఉన్న భూములను అయితే వేరే ఒక వ్యక్తులకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇప్పటికే దాదాపు 2 లక్షల కోట్ల విలువైన భూములు అన్యక్రాంతం అయ్యాయని కూడా స్వయానా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పారు. అంతేకాకుండా రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసి కూడా గత ప్రభుత్వ హయాంలో కీలకమైన వ్యక్తి దగ్గరుండి మరి ఈ యొక్క నిషేధిత భూములన్నీ కూడా వారికి సంబంధించిన వ్యక్తులకైతే ట్రాన్స్ఫర్ చేసుకున్నారని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఈ ఫోరెన్సిక్ ఆడిటింగ్ సంబంధించి ఎవరు అర్ధరాత్రి లాగిన్ అయ్యారు, ఏ యొక్క సర్వర్ నుండి ఏ యొక్క ఏఐపి అడ్రస్కు లాగిన్ అయ్యారు, ఏ సర్వే నెంబర్ నిషేధ జాబితా నుండి తొలగించారు, ఇవి అన్నీ కూడా ఎవరికి ట్రాన్స్ఫర్ అయ్యాయని చెప్పేసి కూడా ప్రభుత్వం ఫోరెన్సిక్ ఆడిటింగ్ అయితే జరపనుంది. ఈ నేపథ్యంలోనే కూడా గతంలో ఎవరైతే రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసిన కీలక అధికారులు అంటే ఈ ధరణి పోర్టల్ నిర్వహించడంలో కీలకంగా పనిచేసిన రెవెన్యూ అధికారులంతా కూడా
అయితే గుబులు మొదలైందని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో చాలా వరకు కూడా వందల వేల ఎకరాలు కూడా అన్యక్రాంతం అయ్యాయని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున అప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్తున్న నేపథ్యంలో కూడా ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తర్వాత వీరందరి మీద కూడా ఈ యొక్క ఫోరెన్సిక్ ఆడిటింగ్ అయితే జరపనుంది. ఈ యొక్క అంటే డాటా సేకరించిన తర్వాత సిట్టు వేసిన తర్వాత దోషులను తేల్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు. రైట్ హరికృష్ణ, థ్యాంక్ యూ సో మచ్. అది భూభారతికి సంబంధించిన విషయాలు.